అని అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మళ్ళీ కోర్టుల కేసు ఎందుకు వేస్తున్నావు? సిబిఐకి అప్పగించొద్దని ఎందుకు చెప్తా ఉన్నావు? ఈరోజు మీ కవితనే చెప్పింది మీ గురించి. మీ పార్టీ కదా, మీ కేసీఆర్ బిడ్డనే కదా, మీ ఆడబిడ్డనే కదా, ఆమెనే చెప్పింది. అసలు పెద్ద దొంగ హరీష్ రావు అని చెప్పింది, చిన్న శాప సంతోష్ రావు అని చెప్పింది. ఇక అసలు మెయిన్ సూత్రధారి మొత్తం ఆ నిర్మాణం ఏదైతే చేసిందో ఆ ప్రాజెక్ట్ కంపెనీ పేరు చెప్పింది, మెగా కృష్ణారెడ్డి, బొంగు కృష్ణారెడ్డి అని చెప్పింది ఆమె. మరి ఇంత స్పష్టంగా కూడా వాళ్ళు మీ పార్టీలో ఉన్న వ్యక్తే ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఆ అవినీతికి పెద్ద తిమింగలమే హరీష్ రావు అని చెప్పింది. నిజాలు ఒప్పుకోండి, ప్రజలకు నిజాలు చెప్పండి. తప్పుదో పట్టించే మార్గాలు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు దయచేసి మానుకోవాలి. పింకీలకు మరొకసారి కూడా చివరిసారిగా హెచ్చరించేది ఒకటే, మీ మంత్రి, మాజీ మంత్రి, మీ ఆత్మీయ బంధువు అన్న అంటే నేను ఉన్నా అని వస్తాడు కదా ఎల్లప్పుడు, ఆయనను ధైర్యంగా బయటకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన దగ్గర నుండే ఈరోజు మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయి, రంగనాయక సాగర్ నీళ్ళు వస్తున్నాయి అనేది వాస్తవమా? లేకపోతే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్కి వచ్చి మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కు నీళ్ళు వస్తున్నాయి వాస్తవం అనేది చెప్పమనండి. గుండెల మీద చేసుకొని నిజం చెప్పమనండి. నిజాలు నిర్భయంగా మీ కవితకు ఎట్లా మాట్లాడిందో అదే రకంగా మీరు కూడా నిజాలు మాట్లాడాలి. దయచేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దు. నిన్న మొన్న కనిపోయినోళ్ళు, నిన్న మొన్న మహారాష్ట్ర వైన్స్లలో కూర్చున్న వాళ్ళు అంతా వాళ్ళు వచ్చి రోడెక్కి మేమేదో చేస్తున్నాము అనే ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేసినా, చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీని నిందించాలన్న ప్రయత్నం చేసినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ అన్ని జిల్లా కార్యాలయాల్లో రాష్ట్రమంతా కూడా వారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం. కానీ బయటకు వెళితే మాత్రం పింకీలు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తుంటే వాళ్ళకు గట్టి సవాల్ విసరాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందా పాండే గారికి, మరియు అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చిరెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము సవాలుకు ప్రతి సవాలు విసిరే కార్యకర్తలం. మీరు ఇన్ని రోజులు ఒకరిక మాట్లాడారు, మీరు ఎప్పుడు ఏదన్నా